ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉంటారు, ఒక నోట్స్ ఏదో రాయమంటాను, నోట్స్ రాసుకుందామని పెన్ను పేపర్ తీసుకున్న లేకపోతే నోట్స్ కాదు పోయి ఇంకొక ప్రాజెక్ట్ చెయ్యి అంటాను, పోయి ఆ ప్రాజెక్ట్ కోసం మీరు డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు, లేదు ఇంటికి వెళ్ళి ఇంకోటి కూరగాయలు తీసుకురా అని చెప్తారు. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ వన్ టాస్క్. ఇంకే హౌ విల్ యూ రిమెంబర్ వాట్ ఈస్ సపోజ్ టు హ్యాపన్ నెక్స్ట్? బ్రెయిన్ కూడా అంతే. ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ అనలైజ్ చేసుకోవాలి, దానిలో ఇది స్టెప్స్ అనే ఒక ప్రోగ్రామ్ రాసుకుంటుంది బ్రెయిన్, దానికి తగ్గట్టు కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొత్త కనెక్షన్స్, న్యూరల్ కనెక్షన్స్, అంటే ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మధ్యలో కనెక్షన్స్ ఫామ్ అయితే కొత్త ఇన్ఫర్మేషన్ రిటైన్ అవుతుంది, అవి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కనెక్షన్స్ ఫామ్ అయ్యే టైం కూడా ఇవ్వట్లేదు మనం. ఈ లోపలే కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త రీల్, కొత్త మూవీ, కొత్త డిస్కషన్, కొత్త మాటలు. ఫోన్లో మెసేజ్ చదివే లోపలే టీవీలో స్క్రీన్, టీవీలో యాడ్ వచ్చింది అంటే ఇంకొకటి, ఈ లోపల ఇంకొకరు ఎవరో పిలిచారు పరిగెత్తాలి, ఈ లోపలే మళ్ళీ ఇంకో ఎస్ఎంఎస్. సో ఈ చక్కర్ వల్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వవు. కనెక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ కనెక్షన్స్లోనే కొత్త ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ఆ కనెక్షన్స్లోనే కొత్త స్కిల్ నేర్చుకుంటాం. కొత్త ఇన్ఫర్మేషన్ రావడం కావచ్చు, కొత్త లాంగ్వేజ్ అవ్వచ్చు, కొత్త స్కిల్ అవ్వచ్చు, కొత్త మెమరీ అవ్వచ్చు. ఈ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మొదల కనెక్షన్స్ కానీ, ఎన్ని సెల్స్ అట్లా కనెక్ట్ అవుతున్నాయి, ఎంత నెట్వర్క్ ఉంది మంచిగా, దాన్ని బట్టి మన బ్రెయిన్లో మెమరీ కానీ, ఫోకస్ కానీ, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మన స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ స్కిల్స్ లేనప్పుడు ఆ కనెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నాట్ ఈవెన్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ టు ప్రొడ్యూస్ దట్ కనెక్షన్స్. నో పాయింట్, ఇంక ఇవన్నీ జరిగే ఛాన్సే లేదు.